వెళ్తున్న ఆఫీసర్‌కి కూడా తెలుసు ఈ రోజు ఇది పెట్టాలి అని. ఓకే. ఆ చార్ట్‌లో ఏదైతే డిస్క్రైబ్ చేస్తారో అవి ఉండాలి. అవే ఉండాలి అని. దాంతో పాటు మనం వి హావ్ ఆల్సో ఇంక్రీస్డ్ ద డయట్ కాస్ట్ టు 40%. ఈ డయట్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి పెరగలేదు. కోవిడ్ తర్వాత ధరం పెరిగింది అని అందరికీ తెలుసు. సో ఈ ఇన్స్టిట్యూషన్ కమిటీ రివ్యూలో చాలా మనకి బయటకు వచ్చాయి. అంటే 900 రూపాయలు ఇచ్చి పిల్లలకి పౌష్టిక ఆహారం ఇవ్వమని చెప్పడం అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అని తెలిసిన వెంటనే యావరేజ్ 1660 అంటే డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ రేట్స్ ఉంటుంది. దాన్ని పెట్టి మనం పిల్లలకి ఒక మంచి NIN నుంచి మన నిమ్స్ నుంచి డైటీషియన్స్ ఇతర ప్రైవేట్ సంస్థ నుంచి న్యూట్రిషన్ స్పెషలిస్ట్ అందరినీ పిలిపించుకొని ఒక డయట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీరు చూసి ఈ డయట్ చార్ట్తో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, స్టోరేజ్ ఎలా పెట్టుకోవాలి, కుకింగ్ విధానం కూడా మనం అక్కడ ఉన్న కుక్స్కి నేర్పించడం జరిగింది. అండ్ మానిటరింగ్ కమిటీస్ పెట్టాము. లేటెస్ట్ రివ్యూ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలు చేత మేరకి కంప్లీట్ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ పెట్టమని చెప్పారు. కాబట్టి మెస్ మానిటరింగ్లో కూడా పిల్లల్ని ఒక భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇప్పుడు దాకా పిల్లలకి ఏం పెడతారో వాళ్ళు తింటారు పోతారు అనేది మారిపోయి మా పిల్లలకు పూర్తి హక్కు మేము ఇచ్చాము. స్టోరేజ్లో వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, కిచెన్ ఎక్విప్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, క్లీన్ ఉందా అని వాళ్ళు చూడొచ్చు. సో వాళ్ళకి కూడా బాధ్యతలు అప్పగించారు, వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దిస్ కమిటీ. దాంతో పాటు అక్కడ ఏదైనా తప్పు జరుగుతున్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా మాతో మాట్లాడడానికి ఒక కాల్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. వాళ్ళకి కార్డ్స్ కూడా ఇచ్చాము, రెస్ట్రిక్టెడ్ కాలింగ్ కార్డ్స్ ఇచ్చాము. దాంట్లో వాళ్ళు డైరెక్ట్ మాకు ఫోన్ చేసి ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పొచ్చు. ఓకే, కమింగ్ టు ది యువర్ డైరెక్ట్ అటాక్, మీరు ఈ మధ్య వార్తల్లో నిలిచారు, మీకు కూడా తెలుసు, మీ మీద అలిగేషన్స్ కూడా వచ్చాయి, పిల్లలతో టాయిలెట్స్ కడిగించారు అని చెప్పి పెద్ద వచ్చింది. దీనికి మీరు ఏం సంజాయ్ చేస్తారు? ముందుగా నేను అందరికీ తెలిపించుకోవాల్సినది ఏంటంటే శానిటేషన్ స్టాఫ్ని రిమూవ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ఆగ్మెంటెడ్ ద శానిటేషన్ అండ్ మెయింటెనెన్స్ మెకానిజం. అన్ని స్కూల్స్లో మేము ఒక స్కూల్కి 40,000 రూపాయలు పర్ మంత్ చొప్పున క్లీనింగ్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయింటెనెన్స్ రిపేర్కి 25,000 పర్ మంత్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ది 65,000 పర్ మంత్ మనం ఇస్తున్నాము. అదేవిధంగా 7 to 8 మెంబర్స్ శానిటేషన్ స్టాఫ్ కంపల్సరీ ఉండాల్సిన వాళ్ళని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఆల్ దిస్ డిస్కషన్ స్టార్టెడ్ వెన్ వీ వర్ ఇంట్రడ్యూసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ శ్రమ్దాన్. ఎవ్రీ వీక్ సండే మార్నింగ్ 1 hour అనేది పిల్లలకి గ్రౌండ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుంది ఒక వారంలో. ఇంకొక వారంలో వాళ్ళు రెసిడెన్షియల్ బ్లాక్ క్లీనింగ్ ఉంటుంది. సో రెసిడెన్షియల్ బ్లాక్ ఇన్క్లూడ్స్ బోత్ డామిటరీ అండ్ దేర్ ఓన్ టాయిలెట్ బ్లాక్ విచ్ పిల్లలు మాత్రమే వాడుకుంటున్నటువంటి. దెన్ 1 week అకాడమిక్ బ్లాక్ క్లీనింగ్ ఉంటుంది. 1 week కిచెన్ అండ్ స్టోరేజ్ బ్లాక్ క్లీనింగ్ అనేది ఉంటుంది. సో మీరు చూస్తే ఒక నెలకి వాళ్ళు 4 hours స్పెండ్ చేస్తారు. సో దట్ మీన్స్ 10 నెలలకి మీరు కలిపి చూస్తే 40 hours. దట్ మీన్స్ ఇన్ ద హోల్ ఇయర్ the Shramdan that we are expecting the students to do is for 2 days. Okay. Cumulatively, that is much more effective than what they would have done otherwise. మీరు చెప్తున్నారు శ్రమదాన్ అన్ని, కానీ బాత్రూమ్ పాయింట్ ఎందుకు బాగా హైలైట్ అయింది, మిగిలిన అంశాలు ఎందుకు హైలైట్ కాలేదు? That the person who is highlighting should say. I really don't have an explanation for this, why they have to give such an attack, or maybe why they are politicizing the matter. See, if you have seen the audio clipping also, I also listened to it. చూసుంటే గనుక. Yes, that is a 2.5 hour interaction session with our principals, where step by step implementation of various committees. And ఇప్పుడు మీరు చూస్తే నా పిల్లలు, మై డాటర్ ఇస్ గోయింగ్ టు HPS. సో ఈసారి బుక్స్ తీయడానికి వెళ్ళినప్పుడు ఐ గాట్ ఎ డైరీ ఇన్ విచ్ ఎవ్రీ మంత్ క్లియర్గా ఉంది, ఈ రోజు ఇది ఉంటుంది, లీడర్షిప్ డే అని ఇది ఉంటుంది, శ్రమ్దాన్ డే అని ఇది ఉంటుంది, స్పోర్ట్స్ డే అని ఉంటుంది. దెన్ ఐ థాట్ వై నా 172 మంది పిల్లలకి ఎందుకు ఉండకూడదు? సో వీ సాట్ అండ్ డిడ్ దిస్ డే బై డే వర్క్ చార్ట్. సో ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. సో ఆ డే బై డే వర్క్ చార్ట్లో మీరు చూస్తే కోడింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి అని ఉంటుంది, పిల్లలకి క్యాలిగ్రఫీ నేర్పించాల్సినది ఎప్పుడు ఉంటుంది, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, ఎలోక్యూషన్ కాంపిటీషన్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్. సో దట్ 10 months calendar, if you see, it is almost like every day what will be additional to the academic regular activity which will happen అన్నట్టు. సో మీ ప్రిన్సిపల్స్ రైజ్ చేశారు, మేడం ఇప్పుడు దాకా మనం శ్రమదాన్ అనేది తీసుకోలేదు. సో ఇప్పుడు మీరు చూస్తే పిల్లలు నిజంగానే వాళ్ళు ఇష్టపడి వెళ్ళి మేము రోటీ నేర్చుకుంటామని వెళ్తే అదే ఒక ఫోటో తీసి పేరెంట్స్ ఒక పెద్ద ఇష్యూ చేస్తారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఐ ఆల్సో విల్ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ హోప్ టు మై ప్రిన్సిపల్స్, సేయింగ్ దట్ గెట్ శ్రమదాన్ డన్ అట్ ఎనీ కాస్ట్. ఇది ఇంప్లిమెంట్ చేస్తే పాజిటివ్ ఉంటుంది అని చెప్పి మీరు కూడా వాళ్ళకి నమ్మకం కలిగించాలి. సో ఐ టోల్డ్, అండ్ అడిషనలీ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ టు
you, all our children come from very poor socio-economic background. Correct. So in the last 2 months, whenever we are having, we usually have multiple rounds of parents meeting. Admission వెళ్ళడానికి ముందు అంటే మీటింగ్స్ ఎప్పుడెప్పుడు పెడుతూ ఉంటారు? స్కూల్ లెవెల్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. బట్ జనరలీ సొసైటీ బిఫోర్ వి కన్క్లూడ్ ద అడ్మిషన్స్ మేము పేరెంట్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. అండ్ ఆల్సో బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అనేది వి కాల్ ద పేరెంట్స్ బికాస్ కొత్త కమిటీలు ఫామ్ కావాలి, ఏదైనా మార్పులు ఉంటే వి ఆల్వేస్ డిస్కస్. సో మధ్యలో పేరెంట్స్తో పాటు చర్చలు చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది, మేడం పిల్లలు ఎప్పుడు ఇంటికి వచ్చినా దే ఆర్ హుక్డ్ టు దేర్ డివైసెస్, బుక్స్, ల్యాప్టాప్స్, టెలివిజన్, వేడి నీళ్ళు పెట్టించమని చెప్తే కూడా చేయడం లేదు. తల్లిదండ్రులు మాకు కూడా పిల్లలతో పాటు కూర్చొని మాట్లాడాలి, కలిపి ఏదైనా అన్ని చేసుకోవాలి అని ఉంది. ఇల్లు డర్టీగా ఉంటే క్లీన్ చేయడం. మై వరీ ఇస్ okay, they are not no more children, you know, by the time they come, they are coming in their adolescence age. Correct. And they are leaving us as adults. If I am not teaching them the social responsibility, self cleanliness, sustainable environment, who is going to teach them? Correct. Nizame adi. So this is a request from the parents side. So we consciously included Shramdan as a part of activity. So also I have to give my principals the hope and the strength that, see, even if some photograph comes that a child is seen cleaning the ground or making the roti or cleaning the toilet, I am well aware that would have been a Shramdan which had happened on a Sunday morning or Saturday morning as per the thing. Okay. And the 2.5 hour discussion has been very beautifully edited for their own purposes. I don't know whose purpose it is saving. Okay. But I really request that please people should think well. I am 13 years into service. What could be my better motto? Nizame. And our chairman is none other than our honorable CM. Correct. Will we fault with children's life? I may have only 2 children biologically, but are the 1,72,000 not my own children? So what I would think good for my own children would be implemented for other children. Right. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత పేరెంట్స్ నుంచే మీకు వచ్చింది, ఎందుకంటే మీరు ఒక థాట్ చేశారు, ఏంటి ఇంట్లో పనులు ఏం చేయట్లేదు, ల్యాప్టాప్స్ ఫోన్స్ పట్టుకొని ఆడుతూ ఉన్నారు, ఎప్పుడు ఏం పని చేయట్లేదు, కాబట్టి మీరేమనుకున్నారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని, ఎలాగో పిల్లలంతా ఎక్కువసేపు స్కూల్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివి చేస్తే 2 eyes కూడా వస్తుంది అంట. పేరెంట్స్ సపోర్ట్ ఎంతవరకు వచ్చింది? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు పేరెంట్స్ నుంచి సపోర్ట్ కానీ లేదా పిల్లల నుంచి సపోర్ట్ కానీ ఎంతవరకు వచ్చింది? అదెందుకు ఎక్కువ హైలైట్ అవ్వలేదు? మీరు ప్రత్యేకంగా చూడండి, మా పేరెంట్స్, మా పిల్లలు, మా టీచర్స్ ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ టాకింగ్ ఇన్ టు ద మీడియా, టు వేరియస్ పీపుల్ ఇంక్లూడింగ్ అవర్ అసోసియేషన్స్ ఆర్ సెండింగ్ మీ మెసేజెస్, మేడం మేము చాలా హ్యాపీగా ఉన్నాము, దిస్ ఇస్ మోస్ట్ నీడెడ్ ఇనిషియేటివ్, అవసరమైన పని. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ గురుకులం, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్ టు అదర్ గురుకులమ్స్ అక్రాస్ ఇండియా ఇన్ ఆల్ ద స్కూల్స్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ సీరియస్ దట్ ఎవ్రీబడి షుడ్ థింక్ అని తీసుకొని వెళ్తున్నారు. దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ హూ ఇస్ బెనిఫిటింగ్? ఐఎమ్ నాట్ నోయింగ్. The actual stakeholders in my society are only 3. Okay. One is children, parents, and my teachers. Correct. Administration odilesandi, teachers to part administration. All stakeholders are happy. Who is unhappy? Evaru ade. What do you want to say to that hidden dark people ki meer em cheptaru adi cheppandi? Yeah. So hidden dark people, see, if you want to play politics, పిల్లల్ని కాస్ట్ బేసిస్లో కేటగరైజ్ చేయకండి, పిల్లల్ని పిల్లలుగా ఎదగనివ్వండి. పిల్లల్ని పెట్టి మీరు కులం చూస్తున్నారు పిల్లలతో, నేను వాళ్ళని భవిష్యత్తు చూస్తున్నాను, నా కన్న పిల్లల్లాగా నేను చూస్తున్నాను. పిల్లల్ని పెట్టి ఎవరైనా కాస్ట్ బేసిస్లో వాళ్ళు వాడితే, దిస్ ఇస్ నాట్ ద టైమ్ దట్ గవర్నమెంట్ విల్ స్టాండ్ all their anavasyamayana hints. We will crack down in such a way that we will go to any extent to arrest such misbehaviors and pracharam. Yeah. Just for false allegations, just for political dushpracharalu, for political motive. Not right. And they should also understand they are not only affecting the present ఇప్పుడున్న generation, they are affecting the future of the state, future of the country forever. రైట్. ఇంకొకటి, గురుకులాల్లో స్కామ్ జరిగిందని చెప్పి మీరు డైరెక్ట్ గా మీడియాకే చెప్పారు, లీక్ చేశారు అని చెప్పింది, దాన్ని మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు? మీరు ఇప్పుడు చూస్తే 40 సంవత్సరం హిస్టరీలో లేనట్టి విధంగా ఒక ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్యులు
అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు అందరినీ ఒక ఫ్లీట్ లాగా తీసుకొని వచ్చి ఒక 400 మంది పిల్లలు గత సంవత్సరంలో సాధించుకున్నటువంటి పిల్లల్ని పిలిపించి వాళ్ళని సన్మానం చేసి పంపించినది అన్నది ఈ 40 సంవత్సరం సొసైటీ చరిత్రలో లేదు, సొసైటీ చరిత్రలో అట్లీస్ట్ లేదు. సో మా పేరెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ చాలా సంతోషపడ్డారు. అదే సందర్భంలో ఈ ఆడియో లీక్ చేసినదే కరెక్ట్గా మాకు అనిపించట్లేదు. దానికి ఎందుకు లీక్ చేశారో అది వాళ్ళే చెప్పాలి. అదే విధంగా అంటే హర్డ్ షీప్ లో వాళ్ళే ఉన్నారు, లోపల వాళ్ళే గ్రూప్ వాళ్ళే ఉండొచ్చు అనేది నా అనుమానం. ఈ ఆడియో లీక్ పైన మీరు అడగారు కాబట్టి నేను చెప్తున్నాను. అదే విధంగా మీరు ఇంకొకటి చూస్తే ఇప్పుడు సమీపంలో జరిగినటువంటి ఆడిట్, ఇట్స్ అన్ ఓపెన్ రిపోర్ట్. దీంట్లో మనం దాచిపెట్టి చెప్పడానికి ఏమీ లేదు, ఇది పబ్లిక్ డాక్యుమెంట్. అది ఎవరు అడిగినా మేము చెప్తాము. సో లీక్ అనేది మా ఆఫీస్లో చేశారా, ఎవరు చేశారో తెలియదు. సో కానీ ఎస్, మేము గవర్నమెంట్కి మా సొసైటీ